ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ రోజు మీ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, మీ ఆప్తులకి, బంధువులకి ఎవరికైనా గానీ మంచి బైబిల్‌ని వారికి గిఫ్ట్‌గా ఇస్తే బావుంటది. ఎందుకంటే నూతన నిబంధన బైబిల్‌లో క్రీస్తు వారి యొక్క జన్మ గురించి, ఆయన యొక్క జీవితం గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడని చెప్పి క్రిస్మస్ సత్యాలన్నీ కూడా బైబిల్‌లో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఒక బైబిల్‌ని ఎవరికైనా తెలిసిన వారికి గిఫ్ట్‌గా జస్ట్ ఏ బుక్ గిఫ్ట్‌గా మీరిచ్చినట్లయితే వారికి తీరిక వేళల్లో వారు చదువుకుంటారు, సత్యాలను తెలుసుకుంటారు కాబట్టి బైబిల్ అంటే పెద్ద కాస్ట్ కూడా కాదు కాబట్టి ఒక మంచి బైబిల్‌ని మీరు మీ యొక్క తెలిసినటువంటి వ్యక్తులకి గిఫ్ట్‌గా ఇస్తే మంచిది. అలాగే ఒక బైబిల్ క్యాలెండర్‌ని కూడా గిఫ్ట్‌గా ఇస్తే బావుంటది. అంటే బైబిల్ క్యాలెండర్‌లో చక్కని రోజువారీ వాగ్దానాలుంటాయి. చక్కని బైబిల్ వర్సెస్ కూడా వ్రాయబడి ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా బైబిల్ వర్సెస్ గానివ్వండి, బైబిల్ వాగ్దానాలు చదువుకుంటే వారు కూడా ఆత్మీయంగా ఎదుగుతారు. దేవుని పట్ల నమ్మకము వారికి ఏర్పడుతుంది కాబట్టి ఏం బలవంతము లేకుండా ఒక జస్ట్ ఒక ఫ్రీ గిఫ్ట్‌గా ఇస్తే బావుంటది అని చెప్పి మరి ఉద్దేశ్యం. అలాగే క్రిస్మస్ రోజున ఒక చర్చ్‌కి మీ ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్ళండి. మరి మీరు వెళ్ళే చర్చ్ చక్కని డాక్ట్రిన్ బోధించే చర్చ్, చక్కని సందేశాలు అందించేటువంటి సంఘానికి మీ ఫ్రెండ్ గాని, బంధువుని ఎవరినైనా గాని తీసుకొని వెళ్ళి మొట్టమొదటిగా వారికి క్రీస్తుని పరిచయం చేసినట్లయితే ఈ క్రిస్మస్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటది. అలా కాకుండా జస్ట్ మీరు బైబిల్ ఇచ్చి, బైబిల్ క్యాలెండర్ ఇచ్చి వారికి లోతైనటువంటి సత్యాలు, మర్మాలు మనం తెలపకుండా ఉంటే, బహుశా ఇంకా అర్థవంతంగా ఉండకపోవచ్చేమో గానీ, మీరు చర్చికి తీసుకొని వెళ్తే చక్కని మెసేజెస్ అందించగలిగేటువంటి చర్చ్‌కి మీరు తీసుకొని వెళ్ళగలిగితే, వారు కూడా ఆధ్యాత్మికంగా బలపడతారు. వారిని సంఘానికి మీరు పరిచయం చేయొచ్చు. చక్కని గిఫ్ట్ ఇది గూడా ఒక మంచి గిఫ్ట్. సో, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరు కూడా నామకార్థంగానో, లేపోతే ఏదో జరిపించాలి గాబట్టి జరిపించటమో, డ్రామాలో లేపోతే స్కిట్సో, లేపోతే క్యారల్సో ఏవైనా గానీ క్రిస్మస్ ట్రీ గానివ్వండి, స్టార్ గానివ్వండి, ఏదైనా బట్టలు వేసుకోవడం ఏమైనా గానీ మీరు నామకార్థంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు గానీ, క్రీస్తు మహిమార్థము మీరు చేయగలిగితే ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో నూతన మార్పుని తీసుకొనొస్తది. ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాను. థాంక్ యూ.